సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అన్నిటికి సంబంధించిన ఓటీటీ డేట్స్ వచ్చేసరికి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం అప్కమింగ్లో రాబోయే మూవీస్ అన్నిటికి సంబంధించిన ఓటీటీ డేట్స్ వచ్చేసరికి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే అమరన్ మూవీ, కా మూవీ, కంగువా, ఇంకా మట్కా మూవీ, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్గా వచ్చేసరికి మనమే మూవీ, ఈ మూవీ మనకి ఇన్ని రోజులు ఇష్యూలో అయితే రన్ అయింది కదా. ఫైనల్గా మనకి ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఇది ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ చేస్తారేంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నిఖిల్ గారిది అప్పుడో ఎప్పుడో. ఈ మూవీ ఎప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయింది కూడా చాలా మందికి తెలియదు అనమాట. ఆ విధంగా ఉన్నాయన్నమాట ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేసరికి. మరి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదనమాట. ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి 2 వీక్స్ అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు కాబట్టి మనకి మోస్ట్లీ ఈ మంత్ లాస్ట్ వీక్ కానీ డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్లో మనకి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వరుణ్ తేజ్ గారిది మట్కా మూవీ. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇది కూడా ఫ్లాప్ అవడం అయితే జరిగింది. ఫైనల్గా ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు ఏంటనే చూసుకున్నట్లయితే ఇది మనకి ప్రైమ్ వీడియోలో డిసెంబర్ మంత్ 6th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతోపాటు వికటకవి ఇది మనకి G5లో ఈ మంత్ 28th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సర్వానంద్ గారు, కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఫైనల్గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేంటంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది కదా, అదైతే మనకి చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి సోనీ లీవ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే సొంతం చేసుకున్నారు. సోనీ లీవ్లో మనకి డిసెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచే స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇంకా 1 వీక్లో అయితే రాబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి దుల్కర్ సల్మాన్ గారిది లక్కీ భాస్కర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 29th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కిరణ్ అబ్బవరం గారిది కా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అండ్ అలాగే ఈటీవీ విన్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు ఏంటనే చూసుకున్నట్లయితే ఇది మనకి డిసెంబర్ మంత్ ఫస్ట్ హాఫ్ నుంచి ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే అమరన్ మూవీ, ఈ మూవీ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట ఓటీటీలో చూడడానికి. ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ మంత్ 5th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సూర్య గారిది కంగువా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియో వాళ్ళతో 1 మంత్ అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఫైనల్గా ఈ మూవీ డిసెంబర్ మంత్ 12th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీస్ అన్నింటిలో మీరు ఏ మూవీ కోసం ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.